ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఈ 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే పరిశీలన చేద్దాం. ఈ ధనిష్ఠా నక్షత్రాన్ని ద్విపాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ద్విపాదము అంటే 1-2 పాదాలు మకర రాశిలో ఉండి 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశికి చెందిన ఫలితాలు ధనుష్ఠా నక్షత్ర జాతకులకు ఉంటాయి. మకర రాశికి చెందిన ఫలితాలు కూడా ఈ యొక్క ధనుష్ఠా నక్షత్ర జాతకులకు ఉంటాయని మనం తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ధనుష్ఠా నక్షత్ర జాతకులు ఈ యొక్క 2025 సంవత్సరంలో మంచి ప్రవర్తనని ఇతరుల ద్వారా ఆదర్శంగా తీసుకునే అవకాశం కనపడుతోంది. అంటే మీ ప్రవర్తన బాగోదు అని కాదు, ఇతరులలో ఉండేటువంటి మంచిని కూడా మీరు స్వీకరించి దానిని అనుసరించే అవకాశము ఈ యొక్క ధనుష్ఠా నక్షత్ర జాతకులకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇది చాలా సంతోషకరమైన విషయము. విజయాన్ని సాధించే అవకాశము సుమారుగా 80% పైనే ఉంది. మీరు చేపట్టిన ప్రతి పని యందు కూడా విజయాన్ని పొందుతారు. ఇది ధనుష్ఠా నక్షత్ర జాతకుల యొక్క వరంగా ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం మరీ చెప్పుకోవాలి. స్థిరాస్తులకి సంబంధించిన సమస్యలు కనుక ఏదైనా ఉంటే అవి చాలా చక్కగా పరిష్కరించుకుంటారు. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యన వారసత్వ ఆస్తిపాస్తుల రూపంలో ఏదైనా సమస్యలు కనుక ఉంటే వాటిని చాలా చక్కగా పరిష్కరించుకుంటారు. సమస్తమైన కళల యందు ఆసక్తి పెరుగుతుంది, వాటిని గౌరవిస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి. ఈ కళల యందు గౌరవ మర్యాదలు లేని వ్యక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ ఆదరించి అభిమానించే వ్యక్తుల యొక్క భవిష్యత్తు కూడా ఎప్పుడూ బాగుంటుందని చెప్పుకోవచ్చు. అనుకోకుండా కొంతమంది సందర్భాల్లో కలహాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క ధనుష్ఠా నక్షత్ర జాతకులకి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వ్యక్తితో మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలాంటి వ్యక్తులతో ఎలా మసులుకోవాలి, నా ప్రవర్తన ఎంత బాగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తులు నాతో కలహం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏమిటి అనే ఆలోచనలు కూడా పడుతుంటారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా మసులుకోవస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని సందర్భాల్లో బాగా బాధాకర విషయం ఏంటంటే, మీకు ఇష్టం లేని విషయాలలో మీరు ఇంటర్ఫేర్ అవుతారు. ఇష్టం లేని వ్యక్తుల ద్వారా ఇష్టం లేని వార్తల వినాశన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇది ధనుష్ఠా నక్షత్ర జాతకులకి ఈ 2025 సంవత్సరంలో ఉన్న కారణం చేత జాగ్రత్తలు కూడా పాటించాలి. ఇష్టం లేని వార్తలు కూడా వినాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త పడడం చాలా మంచిది. అలాగే మీరు ప్రయత్నం చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఆ ప్రయత్నం చేసిన పని సక్సెస్ఫుల్ కాగా 1కి 10 సార్లు తిరగాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఆటంకాలు కూడా ఎదురవుతాయి ఇదే ధనుష్ఠా నక్షత్ర జాతకులకి. కాబట్టి ఆటంకాలు ఎదురవుతుంటే నిరుత్సాహపడకూడదు, ఓర్పు సహనంతో ఆ పనిని పూర్తి చేసుకోవాలి. అలాగే స్త్రీ మూలకంగా ధనలాభం ఉన్నది, ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ధనుష్ఠా నక్షత్ర జాతకులకి ఏదైనా యోగం ఉంది అంటే కనుక స్త్రీ మూలక ధనలాభము. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ పురుషులు కనుక ఉండి వివాహమైన వాళ్ళైనా వివాహం కాని వాళ్ళైనా మీకు ఇష్టమైన వ్యక్తుల యొక్క ఆడవారి చేతుల మీదుగా మీరు డబ్బును కనుక తీసుకుంటే దానివల్ల యోగం కలుగుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు, లాభాలు వస్తూ ఉంటాయి. ఆ స్త్రీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వదిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని మెచ్చుకునే వ్యక్తి అయి ఉండి ఆ వ్యక్తి చేతుల మీదుగా మీరు ధనాన్ని కొంత తీసుకుని ఆ డబ్బుని జేబులో పెట్టుకుని మీరు ప్రయాణానికి వెళ్ళండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఏదైనా చేయండి, ఆ పని లాభం కలుగుతుంది. స్త్రీ మూలక లాభము. మీ ద్వారా విరోధంగా ఉండే స్త్రీలు కూడా అనుకూలంగా మారి మీకు శుభ ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇది చాలా శుభ పరిణామంగా ధనుష్ఠా నక్షత్ర జాతకులకి మనకు తెలియజేయబడుతోంది. ఇంకా అనేక శుభయోగాలు ఈ యొక్క ధనుష్ఠా నక్షత్ర జాతకులు ఈ యొక్క 2025 సంవత్సరంలో పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇబ్బందులు పడే వ్యక్తులు మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవస్తుందని నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.